నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించండి. వర్తమానంలో విశ్వాసంతో జీవించండి. భవిష్యత్తు ప్రసాదించే కానుకలకై కృతజ్ఞతతో వేచి ఉండండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2025 నవంబర్ 20 గురువారం. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం ఉదయం 6:17. చంద్రాస్తమయం సాయంత్రం 5:33. తిథి అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం విశాఖ ఉదయం 10:51 వరకు. తదుపరి అనురాధ. కరణము నాగవము మధ్యాహ్నం 12:16 వరకు. తదుపరి కిముస్తుగ్నము రాత్రి 1:32 వరకు. తదుపరి భవ. యోగము శోభనము ఉదయం 9:50 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:25 నుండి 2:48 వరకు. యమగండం ఉదయం 6:27 నుండి 7:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:14 నుండి 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి 3:22 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:28 నుండి 5:16 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:39 వరకు. అమృత గడియలు రాత్రి 2:14 నుండి 4:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:23 వరకు. నవంబర్ 20 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అమావాస్య రోజు పితృదోషం ఉన్నవారు పితృకర్మలు చేయడం, పిండ ప్రదానాలు వదలటం, పెద్దల పేరిట దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తే మంచిది. పెద్దల ఆత్మ శాంతించి వంశాభివృద్ధి కలుగుతుంది. ప్రత్యేకంగా కార్తీక మాసం అమావాస్య రోజు సముద్ర స్నానం, నదీ స్నానం, పురోహితులకు స్వయంపాకం దానం, దీపదానం చేయడం మంచిది. ఈ నెల రోజులు చేయని పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అనురాధ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 10:58 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు.
సూర్యచంద్రులు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బభ్రువాహనుడు నాగాస్త్రంతో అర్జునుడిని సంహరించారు. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుని పాదంపై బాణం వేసిన వాడు ఎవరు? చిత్రాంగదుడు, బోయవాడు, మత్స్యకారుడు, భక్తుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. వృషభ రాశి కోర్టు విషయాలలో విజయం సాధిస్తారు. మిథున రాశి మొదలుపెట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కర్కాటక రాశి మీ నిర్ణయాలపై అందరూ సంతోషిస్తారు. సింహరాశి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్యరాశి ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. తులారాశి అదనపు ఆదాయం సమకూర్చుకొని అవసరాలు తీర్చుకుంటారు. వృశ్చిక రాశి ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ధనుస్సు రాశి అత్యంత నేర్పుతో సమస్యల బారి నుంచి గట్టెక్కుతారు. మకర రాశి నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది. కుంభరాశి వ్యతిరేకలను సైతం ఆకట్టుకొని మీ పనులను సులభతరం చేసుకుంటారు. మీనరాశి ఆత్మీయుల నుండి పిలుపు లేదా ఆహ్వానం అందుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.